హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. 2 డేస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే కొంచెం కేక్ ఆర్డర్స్ అనేవి ఉండడం వలన ఆ కేక్స్ చేసుకుంటూ కొంచెం అలసిపోయి వీడియో ఎడిటింగ్ అనేది అస్సలు కుదరలేదండి. సో అందుకని చెప్పి పోస్ట్ చేయలేదు. ఈరోజు వీడియో అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. చాలా రోజుల నుంచి చాలామంది ఈ ఫాండెంట్ స్లీపింగ్ బేబీ ఇంకా ఫాండెంట్తో డెకరేట్ చేసిన ల్యాడర్ ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు కదా. వీటిని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఇంతకు ముందు వీడియోలోని నేను యూనికార్న్ కేక్ అప్లోడ్ చేశాను కదా. ఆ యూనికార్న్ని నేను ఇలా డ్రా చేసుకొని అయితే కట్ చేసుకున్నానండి. ఒక పేపర్ మీద డ్రా చేసుకున్నాను నేను. సో అలా కట్ చేసుకొని అది ఇంకా బాగుంది కదా, డిజైన్ షేప్ బాగా వచ్చిందని చెప్పి ఇంకా దాచుకున్నాను అనమాట. సో అదనమాట ఈరోజు కేక్ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది సమ్మర్ కదండి. సమ్మర్లోనే మనం ఫాండెంట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ ఫాండెంట్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలా, బయట పెట్టాలా, స్టోరేజ్ ఎలా ఫాండెంట్ని ఎలా స్టోర్ చేసుకుంటాము, ఇంకా ఫాండెంట్ మౌల్డ్ ఇది చేస్తుంటాం కదా టూల్స్, ఇవన్నీ కూడాను బేబీ కానీ ఇవి అవి అంతా కూడాను వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, ముందు రోజు చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే ఎలా స్టోర్ చేసుకోవాలో అన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్తానండి. ఒకవేళ ఏవైనా కవర్ అవ్వలేదు అనుకోండి ఈరోజు వీడియోలోని, మీకు ఆ డౌట్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ఫాండెంట్ డెకరేటివ్ వీడియోసే వస్తూ ఉంటాయి కొన్ని. సో ఆ టైంలోనే నేను చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే స్లీపింగ్ బేబీతో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఓన్లీ వైట్ ఫాండెంట్ తీసుకున్నానండి. నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను, నేను కొన్ని ఫాండెంటే కలర్స్ తీసుకుంటాను, మిగతా అంతా కూడాను వైట్ కలర్ ఫాండెంట్ మాత్రమే యూస్ చేస్తాను. ఇది కూడా బయట తెచ్చుకునే ఫాండెంటే వాడతానండి, ఇంట్లో ప్రిపేర్ చేసింది మాత్రం వాడను. నేను యూస్ చేసేవి విజియోన్ ఒకటి వాడుతున్నాను, ట్రోపోలైట్ ఒకటి వాడుతున్నాను. ట్రోపోలైట్ అయితే చాలా చాలా బాగుందండి. మనకి హార్డ్ కూడా అవుతుంది అనమాట. మనం ఏమైనా టాయ్స్ చేస్తాం కదా, టాయ్స్ చేసిన తర్వాత అన్నీ కూడా హార్డ్ అయిపోతాయి, బాగుంటాయి. అలా అయితేనే బాగుంటుంది. మనము హార్ట్స్ చేసిన తర్వాత కానీ అవంతా కూడాను మెత్తగా ఉంటే ఫాండెంట్ అనేది నిల్చోదు కదా, సో మనకి హార్డ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ స్లీపింగ్ బేబీని చెప్తూ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ని క్లియర్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఓకేనా. సో ఇప్పుడు స్లీపింగ్ బేబీకి మనకి స్కిన్ కలర్ ఫాండెంట్ కావాలండి. సో స్కిన్ కలర్ ఫాండెంట్కి మనము ఆరెంజ్ కలర్ జస్ట్ లైట్గా ఒక హాఫ్ డ్రాప్ అనమాట, ఒక చుక్క పడితే సరిపోతుంది. వైట్ ఫాండెంట్లోని ఆరెంజ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మనము డైరెక్ట్గా హ్యాండ్ వాష్ చేసుకొని వెంటనే ఫాండెంట్ అనేది ముట్టకూడదు. ముడితే ఏంటంటే ఆ తడికి ఫాండెంట్ ఇంకా మెత్తగా అయిపోతుంది, కొంచెం జిగురుగా అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా లైట్గా ఆరెంజ్ కలర్ ఫాండెంట్, ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకుంటే మనకి స్కిన్ కలర్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇది మీరు మౌల్డ్ చూస్తున్నారు కదా, ఇదైతే నేను అమెజాన్లోనే తీసుకున్నాను. బయట చాలా షాప్స్లో ఎతికాను, బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. నాకు అమెజాన్లోనే తక్కువ అనిపించిందండి. అరౌండ్ 330-300 అలా పడింది అనమాట. నాకు మీడియం సైజే తీసుకున్నాను, మరీ పెద్ద సైజ్ ఏం కాదు. అన్నీ ఒకటే సైజు ఉంటాయండి, ఇంకా దీనికన్నా చిన్న ఉంటాయి. సో అది చూసుకొని తీసుకోండి. నేను ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఈ వీడియో కిందనే ఇస్తాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనము స్కిన్ కలర్ ఫాండెంట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఫాండెంట్ అంతటినీ కూడాను ఫస్ట్ ఈ మౌల్డ్లోనే కొంచెం కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తగా చేస్తున్న వాళ్ళైతే కార్న్ఫ్లోర్ జస్ట్ లైట్గా డస్ట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫాండెంట్ స్కిన్ కలర్ ఫాండెంట్ని లోపలికి పెట్టాలన్నమాట. జస్ట్ కొంచెం టైట్గా పెట్టేసి కిందకి కొంచెం అడిచిపెట్టినట్టయితే లోపలంతా సెట్ అయిపోతుంది. మనం ఒక 5 minutes 10 minutes ఉంచాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. వెంటనే డీమౌల్డ్ చేసేయచ్చు. మనం రివర్స్ తిప్పేసి 2 handsతో చూపించాను కదా, అలా డీమౌల్డ్ చేస్తే ఈజీగా బేబీ అనేది వచ్చేస్తుంది అనమాట బయటికి. చాలా క్యూట్గా ఉంటుందండి. మీరు చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తే భలే ముద్దుగా ఉంటుందన్నమాట. నేను ఫస్ట్లోనే విజయనగరంలో చేశాను ఒకసారి స్లీపింగ్ బేబీ. అందరూ చూసిన తర్వాత 3D బేబీ కదా ఇది, ఇంకా ఏదో బేబీ చిన్న బేబీ పడుకునేటట్టు అలా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటాయి ఇలాంటి బొమ్మలన్నీ చేస్తుంటే. ఫాండెంట్ ఐటమ్స్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి ఆడుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే చిన్నప్పుడు మనము చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడాను క్లే తోటి ఇంకా ఆడుకునే వాళ్ళం కదా, సో అలానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము బేబీకి ఒక జంప్ సూట్ లాంటిది డ్రెస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. దానికోసం నేనైతే బేబీ బాయ్ అండి, సో అందుకని చెప్పి నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను. అదే గర్ల్ అనుకోండి రెడ్ ఆర్ పింక్ తీసుకోండి, బాగుంటుంది. ఇక్కడ వైట్ కలర్ ఫాండెంట్లోనే స్కై బ్లూ కలర్ని మిక్స్ చేసుకున్నానండి. సో అందుకని చెప్పి కొంచెం మనకి ఎంత కలర్ కావాలి డార్క్నెస్ బట్టి మనం కలర్ అనేది మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చాలా తక్కువ కలర్ యాడ్ చేసుకున్నాను. సో అందుకని చెప్పి లైట్
స్కై బ్లూ కలర్ వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెము సర్కిల్ షేప్లో ఫామ్ చేసుకున్న తర్వాత మనకి అండర్వేర్ ఏ షేప్లో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా. సో మీ దగ్గర ఏ కట్టర్ ఉంటే ఆ కట్టర్ అండి. కట్టర్ లేనట్టయితే చాక్ ఉంటుంది కదా, ఏదైనా ఒక చాక్ సపరేట్గా ఫాండెంట్స్ కోసం పెట్టేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ మనము ఫాండెంట్వి ఏవైనా సరే అతికించుకోవడానికి మనం వాటర్ మాత్రం యూజ్ చేస్తాము. అదే మీరు ప్రొఫెషనల్గా వెళ్ళారనుకోండి, అంటే పర్ఫెక్ట్గా హ్యాండ్ నిల్చోవాలి అన్నట్టయితే మాత్రం గ్లూ యూస్ చేస్తే బాగుంటుంది. జస్ట్ నార్మల్గా ఇవి సైడ్కి వాలడం కానీ ఏమీ జరగవు కాబట్టి మనం జస్ట్ నార్మల్గా వాటర్ మాత్రం సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ బ్రష్తోనే వాటర్ యూజ్ చేస్తాను, జస్ట్ గమ్ లాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి జంప్ సూట్ అంటే ఎలా ఉంటుంది, పైనుంచి చిన్న చిన్న థ్రెడ్స్లా వస్తాయి 2 sides. అండ్ నెక్స్ట్ కిందన ఈ ట్రయాంగిల్ షేప్లో చేసుకున్న అండర్వేర్ని కూడా స్టిక్ చేసేస్తాం. చూస్తున్నారు కదా, ఇవి కూడా మనం ఎలా తయారు చేసుకున్నామో చూపించాను, నేను మాట్లాడుతూ చెప్పడం మర్చిపోయాను. సో జస్ట్ రోల్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఇది ఒక థ్రెడ్ లాగా ఉంది కదా, స్కై బ్లూ కలర్ ఫాండెంట్ని మనం జస్ట్ పల్చగా ఫింగర్స్తో మాత్రం పామితే ఇలాగా ఒక లైన్ లాగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను ల్యాడర్ చూపిస్తాను కదా, అప్పుడు చెప్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను ఈ ట్రయాంగిల్ షేప్లో ఉండే ఈ ఫాండెంట్ని బేబీకి అతికించేసాను కదా. అతికించేటప్పుడు మనకు అస్సలు బయటకు ఉండేటట్టు కాకుండా లోపల కవర్ అయిపోయేటట్టు కనిపించాలన్నమాట బయటికి. సో దానికోసం మనము ఫాండెంట్ టూల్స్ని అయితే యూజ్ చేయాలి. ఈ ఫాండెంట్ టూల్స్ అయితే నేను బేకర్ బాస్కెట్ జగదంబ ఉంది కదా, సో ఆ షాప్లో అయితే తీసుకున్నాను. ఇది మనకి 75 రూపీస్ 70 రూపీస్ అలా పడిందండి. ఈ సెట్ మనకి ఒక 8 to 10 pieces వరకు ఉన్నాయి, బాగుంటుంది. ఎక్కడైనా అదే క్వాలిటీ అండి, క్వాలిటీ ఏం మాది, కాకపోతే ప్రైస్ చూసుకొని మీరు తీసుకోండి. నేనైతే అక్కడే తీసుకున్నాను. ఇంతకుముందు అమెజాన్లో తీసుకున్నానండి, కాకపోతే ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఉండడం వల్ల అస్సలు కనిపించలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, బేబీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మిగిలింది హెయిర్ అనమాట. సో చాలా వరకు హెయిర్కి మనము క్యాప్స్ కూడా పెట్టుకోవచ్చు. సో కాకపోతే బ్లాక్ హెయిర్ పెట్టేస్తే బాగుంటుందని చెప్పి అయితే నేను ఇంకా బ్లాక్ జెల్ కలర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే కొంచెం లిక్విడ్గా అవుతుంది. దాన్ని నేను ఇక్కడ బ్రష్తోనైతే బ్రష్ చేసుకుంటున్నాను హెయిర్ లాగా. సో మనకి పర్ఫెక్ట్గా హెయిర్ ఉండేటట్టే కనిపిస్తుందండి, అస్సలు ఖాళీ లేకుండా బ్లాక్ కలర్ని ఫిల్ చేసేయండి, బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, క్యూట్ బేబీ పడుకునేటట్టు ఉంది కదా. సో ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి నేనైతే. మీ డౌట్ ఖచ్చితంగా క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. కొంతమంది స్లీపింగ్ బేబీ ఇలా ఇస్తారు, కొంతమంది వేరేగా ఇస్తారనమాట. అవి మనం డైరెక్ట్గా చేత్తోనే చేసుకోవాలి. సో దాన్ని కూడాను ఈసారి ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చినట్టయితే దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామని చెప్పి చూపిస్తాను. రీసెంట్గా వచ్చిందండి, కాకపోతే వీడియో తీయడం అయితే కుదరట్లేదు అనమాట. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇంట్లో రిలేటివ్స్ ఉండడం వల్ల ఇప్పుడైతే లేరు, కాకపోతే అప్పుడు ఉండేవారనమాట. సో అప్పుడు ఉంటున్నప్పుడు కేక్స్ ఆర్డర్స్ తీసుకొని చేయడమే కొంచెం కష్టమైపోయింది. సో అందుకని చెప్పి ఇంకా వీడియోస్ అయితే తీయలేదు. సో చూసారు కదా, ఇప్పుడు ల్యాడర్కి నేను కొంచెం వైట్ ఫౌండెంట్ తీసుకొని రోల్ చేసుకున్నాను. ఎలా రోల్ చేసుకోవాలి అంటే జస్ట్ నార్మల్గా ఫింగర్తో ఇలా రోల్ చేసేస్తే మనకు ఒక స్టిక్ లాగా ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో దానికి మధ్యలోని మనం టూత్ పిక్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఈ ల్యాడర్కి. ఎందుకు అంటే ఫాండెంట్ మనం ముందు రోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి, హార్డ్ అవుతుంది. అదే వెంటనే చేసుకుంటున్నాము అంటే అవి కరెక్ట్గా నిల్చోవన్నమాట. సో ఈ ఆర్డర్ అయితే నేను వెంటనే చేస్తున్నాను. సో అందుకని చెప్పి టూత్ పిక్ అయితే పెడుతున్నాను. మనకి ల్యాడర్ ఏ హైట్లో కావాలో ఆ హైట్లోని రోల్ చేసుకున్న తర్వాత మిడిల్లోని వాటర్ అప్లై చేశాను కదా, అప్లై చేసిన తర్వాత ఈ టూత్ పిక్ పెట్టుకున్నాను. సో టూత్ పిక్ పెట్టిన తర్వాత మనం రోల్ చేసుకుంటే టూత్ పిక్ మిడిల్లోకి వెళ్ళిపోయి ఒక సర్కిల్ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట ఈ ల్యాడర్ అంతా కూడాను. సో ల్యాడర్కి మనకి 2 sticks ఉంటాయి, మిడిల్లోని కాలు పెడతాం కదా, సో ఆ నిచ్చెన్లా ఉంటుంది కదా. సో అవి ఇప్పుడు తయారు చేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఈ 4 sticks ఉన్నాయి కదా, వీటి మీద ఇప్పుడు ల్యాడర్ని అంటించేస్తాను. అది కూడా వాటర్తోనేనండి, ఇంకేమీ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంటే మనం ఇంకొకలాగా ఫాండెంట్తోనే మనం గ్లూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ల్యాడర్ని మనం ప్రిపేర్ అయితే చేసేసామండి. ఒకసారి వెనక్కి తిప్పేసి అంటే ఈ ల్యాడర్ ఈ 4 sticks లాంటివి పెట్టాం కదా చిన్నవి, అవి స్టిక్ అయ్యాయా లేవా అని చూసుకుంటూ మనము పెట్టాలన్నమాట. అవి స్టిక్ అవ్వలేదనుకోండి, మనము కేక్ మీద పెట్టేటప్పుడు ఏంటంటే లూజ్ అయిపోతాయి అన్నమాట. సో అది చూసుకుని సైడ్కి పెట్టేయండి. ఈలోపు మనం కేక్ మీద పెట్టేలోపు అవి కొంచెం హార్డ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆ రోజు ఆ కస్టమరే మనకి కేక్ పాప్స్ కూడా ఆర్డర్ ఇచ్చారండి. కేక్ పాప్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా నచ్చాయని కూడా చెప్పారు.
కస్టమర్ అయితే మనకి 1 కేజీ కేక్ ఆర్డర్ ఇచ్చారండి. 1 కేజీ 2 హాఫ్ షేప్స్ కావాలనేది చెప్పారు. వీడియో ఫస్ట్‌లో చూసారు కదా షేప్. అండ్ నెక్స్ట్ కేక్ పాప్స్ కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. కేక్ పాప్స్ రెసిపీ అయితే ప్రతి వీడియోలో పెడితే మీకు కూడా చాలా చాలా బోర్ కొట్టేస్తుంది. ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటారు మీరు కూడా. సో అందుకని చెప్పి ఇంకా రెసిపీ అయితే పెట్టలేదు, ప్యాకింగ్ కూడా పెట్టలేదు. కస్టమర్ మనకి ప్యాకింగ్తో పాటు కావాలనేది చెప్పారు. బేబీ బర్త్డే కదా, ఇంకా చుట్టూ కేక్ పాప్స్ పెడదాం అనుకున్నారేమో. సో అందుకని చెప్పి కేక్ పాప్స్ కూడా ఆర్డర్ ఇచ్చారండి. సో వీటిని అయితే నేను ప్యాకింగ్ అయిపోయిన తర్వాత బాక్స్లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. చాలామంది అడుగుతున్నారు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలా బయట ఉంచేసుకోవాలని చెప్పి. సో కేక్ పాప్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు కూలింగ్ ఉంటేనే డార్క్ కాంపౌండ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఈ సమ్మర్లో బయట ఉండిపోతే ఏంటంటే కేక్ పాప్స్ అన్నీ కూడా మెత్తగానే ఉంటాయి. అలా కాకుండా కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మనకి కస్టమర్ ఒక సర్కిల్ షేప్లోని హాఫ్ ఉండేటట్టు అది కూడా పెట్టమని చెప్పారనమాట, టాపర్ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ హాఫ్ వే టు 1 అని చెప్పి బేబీ నేమ్ కూడా కిందన ఫాండెంట్లో కావాలి అని అయితే చెప్పారు. సో వాటిని కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది చాలామంది అడిగారు ఇది ఎడిబుల్ పెన్నేనా అని చెప్పి. అవునండి, ఇది ఎడిబుల్ పెన్నే. లేదు మీ దగ్గర ఎడిబుల్ పెన్ లేనట్టయితే మనం ఇక్కడ జెల్ కలర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ 00, 000 బ్రషెస్ ఉంటాయి కదా, పెయింట్ బ్రషెస్. సో వాటితో పాటు మనం రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సిర్లక్ బౌల్ అండి. కస్టమర్ మనకి సిర్లక్ బౌల్ కూడా సపరేట్గా కావాలి అని అడిగారనమాట. సో ఈ సిర్లక్ బౌల్ని అయితే మనం ఫాండెంట్తోనే ప్రిపేర్ చేసుకున్నాము. నార్మల్గా ఫాండెంట్తో బౌల్ ఇలాంటివి చేసిన తర్వాత ఏంటంటే అవి మెత్తగా అయిపోతాయండి. సో అవి మెత్తగా అవ్వకుండా ఉండాలి అంటే మనం వీటిని కాసేపు మైక్రోవేవ్ చేయాలన్నమాట. మైక్రోవేవ్ చేస్తే కొంచెం హార్డ్ అవుతుంది ఫాండెంట్. ఈ హ్యాక్ నేనైతే యూట్యూబ్లోనే చూసి ట్రై చేశాను ఫస్ట్ టైము. సో బాగా సెట్ అయింది. సెట్ అయిన తర్వాతే నేను ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సిర్లక్లా ఉంది కదా మెత్తటి క్రమ్స్ లాగా, ఇదైతే కేక్ అండి. సో కేక్ని నేను కొంచెం బేక్ చేసుకున్నాను ఎక్స్ట్రానే. పైన వచ్చే క్రమ్స్ అంతటిని కూడాను ఈ క్రమ్స్లా ప్రిపేర్ చేసుకొని సిర్లక్లా రెడీ చేసుకున్నాను అనమాట. బాగుంది కదా. సో బౌల్ మీద సిర్లక్ అని చెప్పి ఎడిబుల్ పెన్ తోటి రాసేసుకున్నాను. సో బాగా వచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, వేరేలా వస్తుంది అనుకున్నాను. ఎలా వస్తుందని కూడా భయపడ్డాను. సో చాలా బాగా వచ్చింది. ఒక బౌల్ తీసుకున్నానండి. సో ఆ బౌల్లోనే ఫాండెంట్ వేసేసి ఇంకా గట్టిగా ప్రెస్ చేశాను అనమాట ఆ బౌల్ షేప్లో రావడానికి. సో పైన అయితే అనీవెన్గా వచ్చింది, పర్వాలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈసారి వచ్చినట్టయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి ఎడిబుల్ బౌల్స్ లాంటివి ప్రిపేర్ చేయడం. సో ఈసారి అయితే ఇలా వచ్చింది. కిందన ఒక స్టాండ్ లాగా బౌల్ షేప్లోనే బాగా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు సిర్లక్ బౌల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఆన్లైన్ టూల్స్ ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి మనం కార్న్ఫ్లోర్ అయితే యూజ్ చేయాలండి. చేతికి గట్రా డస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫాండెంట్ని టచ్ చేయాలన్నమాట. ఫాండెంట్ని మాత్రం అస్సలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదండి. బయట రూమ్ టెంపరేచర్లోనే ఎయిర్ టైట్ బాక్స్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఈ ఫాండెంట్ టాయ్స్ ఉన్నాయి కదండి, ఇవి మనం ముందు రోజు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకొని కింద టిష్యూ పేపర్ వేసేసి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి హార్డ్గా అయ్యి బాగుంటాయండి. నెక్స్ట్ డేకి మనం నెక్స్ట్ డే కేక్ డెలివరీ చేసే ముందు ఆర్ కేక్ కటింగ్ చేసే ముందు ఇవి డెకరేట్ చేసుకోవచ్చు. ఫాండెంట్ టూల్స్ చేస్తున్నప్పుడు కార్న్ఫ్లోర్ కాకుండా టైలోస్ పౌడర్ అని చెప్పి ఉంటుందండి. సపరేట్గా ఫాండెంట్కి మాత్రమే యూస్ చేస్తారు. అది డెకరేషన్ చేస్తున్నప్పుడు, మౌల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా యూస్ చేయొచ్చు. మనం కస్టమర్కి డెలివరీ చేసే ముందు మాత్రమే ఈ ఫాండెంట్ టాయ్స్ అన్నీ కూడాను కేక్ మీద సెట్ చేసుకోవాలి. లేదు ముందే పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో పెడితే అవి జారిపోతాయి అనమాట, సైడ్కి స్టిక్ చేసినవి. మిల్క్ బాటిల్ నుంచి సిర్లక్ స్టేజ్కి వెళ్తున్నట్టు అనమాట. సో బాగా ఆలోచించారు కస్టమర్ మనకి. ఈ ఐడియా కూడా బాగుందని చెప్పి ఇంకా బాగా అనిపించింది కేక్ చేస్తున్నప్పుడు. సో ఈ కేక్ వీడియో అంతా చూస్తున్నారు కదా, మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫాండెంట్తో ప్రిపేర్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను. నాకైతే ఈ సిర్లక్ బౌల్ని ఒకసారి మళ్ళీ చూసుకున్నాను అనమాట. సో మా హస్బెండ్కి, మా మోక్షకి అందరికీ కూడా చూపించాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్ లాస్ట్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. కస్టమర్ వచ్చే ముందే పెడతానండి. ఎందుకు అంటే ఈ ఫాండెంట్ మెటీరియల్ అంతా కూడాను పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ కూలింగ్కి ఇవంతా కూడాను మెత్తగా అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇదంతా షుగర్ పేస్ట్ కదా, సో మెత్తగా అయిపోతుంది. ఆ షేప్లో కూడా ఉండవు, షైనీగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఉండేవి మ్యాట్గా ఉన్నాయి కదా, సో షైనీగా అవుతాయి, గ్లాసీగా అయిపోతాయి అనమాట. సో ఇక్కడ నేను కస్టమర్కి ఇచ్చే ముందే నేను ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను కేక్ మీద. ఒకవైపు మిల్క్ బాటిల్, ఒకవైపు స్లీపింగ్ బేబీ, ఈ హాఫ్ అనే టాపర్, ఒకవైపు సిర్లక్ బౌల్ అనమాట. సో ఈ మిల్క్ బాటిల్ అనేది లాస్ట్లో గుర్తొచ్చిందండి నాకు. ఆ ఫాండెంట్ మెటీరియల్ చేస్తున్నప్పుడు అయితే నాకు గుర్తు రాలేదు, మర్చిపోయాను నేను ఈ బేబీ బాటిల్ అనేది, మిల్క్ బాటిల్. సో ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైం కేక్ ఆర్డర్ వచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. జస్ట్ మనము
బాయ్ థీమ్ అయితే బ్లూ కలర్ పెడతాము, గర్ల్ థీమ్ అయితే పింక్ కలర్ పెడతాం అనమాట బాటిల్లోని. ఈ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే మనము జెల్ కలర్తో కానీ ఎడిబుల్ పెన్తో కానీ మార్క్ చేసేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కేక్ మీద నేను పెరల్స్తోని వైట్ కలర్ పెరల్స్, గోల్డ్ కలర్ పెరల్స్ అన్నిటితో కూడా డెకరేట్ చేసుకుంటున్నానండి. మనకి కేక్లోని కేక్ ఫినిషింగ్ అంతా కూడా బాగా కనిపించడానికి ఎంత అంటే టాపర్స్తో అయినా లేదంటే స్ప్రింకిల్స్తో అయినా డెకరేట్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఇప్పటికీ కూడా ఇంకా డెకరేషన్ అయితే అవ్వలేదు, కొంచెం పెద్ద పెరల్స్ పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది. సో అందుకని చెప్పి లాస్ట్లోనే కొంచెం పెద్ద పెరల్స్ తీసుకొని అయితే డెకరేట్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇదైతే 1 kg కేక్ అండి. సో ఈ 1 kg కేక్ని నేను 7 inches టిన్లోనే బేక్ చేసుకున్నాను. 7 inches టిన్లో బేక్ చేసుకొని ఇంకా హాఫ్గా కట్ చేసుకొని ఈ షేప్లో అయితే రెడీ చేసుకున్నాను. ఈ షేప్ కేక్ ప్రిపరేషన్ కావాలి అన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరైనా ఆర్డర్ ఇచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ కేక్ ఆల్రెడీ మనం చేసామండి, మన యూట్యూబ్ ఛానల్లో చూసే మనకి కస్టమర్ అయితే ఆర్డర్ పెట్టారు. కస్టమర్ కేక్ టేస్ట్ చేసిన తర్వాత కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు కూడాను టేస్ట్ అయితే చాలా బాగుందని రివ్యూ కూడా ఇచ్చారు. వాళ్ళ రివ్యూని నేను వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.